శనగ ఆకులు పచ్చబారి రాలినప్పుడు, కాయలు పసుపుగా మారి మొక్కలు ఎండిపోయి గింజలు గట్టిగా మారినప్పుడు పంట కోతకు సిద్ధమైనట్లు గుర్తించాలి. పంట కోసిన తరువాత గింజ తగినంత ఎండు వరకు ఆరబెట్టాలి. కూలీల కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో శనగ కోత మరియు నూర్పిడికి ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉండడం రైతులకు వరం లాంటిది. కోత సమయం, నూర్పిడి, విత్తన శుభ్రతపై విత్తనం యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎండబెట్టిన గింజలను శుభ్రపరచి యాంత్రిక జల్లెడల ద్వారా గ్రేడింగ్ చేసి ఆపై నిల్వ చెయ్యాలి. విత్తనాన్ని స్వల్పకాలిక నిల్వ కొరకు అంటే 8 నెలల వరకు నిల్వ చేయడానికి 10 నుండి 12% తేమ ఉండేటట్లు ఎండబెట్టాలి. తరువాత పాలిథిన్ కప్పబడిన గోనె సంచుల్లో లేదా గిడ్డంగులలో లోహపు బిన్నులు అంటే లోహపు డబ్బాలు లేక మట్టి గాదలలో నిల్వ చేయాలి. ఈ సంచులను ఎలుకలు దూరని గదులలో చెక్క దుంగలపై గోడలకు దూరంగా ఉంచి భూమి నుండి తడి తగలకుండా జాగ్రత్త పడాలి. నిల్వలో శనగ మరియు ఇతర పప్పు ధాన్యాలను కాలసోబ్రూకస్ జాతికి చెందిన బ్రూచిడ్ పెంకు పురుగులు ఆశించి గింజను విత్తడానికి మరియు తినడానికి కూడా పనికి రాకుండా చేస్తాయి. తక్కువ స్థాయి నిల్వల్లో సంప్రదాయ పద్ధతులను పాటించి బూడిద లేదా ఎండిన వేపాకులు లేదా శనగ లేదా గోధుమ చొప్పను కలిపి వీటి నుండి విత్తనాన్ని రక్షించవచ్చు. విత్తనపు గాదెల్లో ప్రతి 50 కిలోల విత్తనానికి 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫైడ్ అంటే సెల్పాస్ బిళ్లలను వాడాలి. పెద్ద ఎత్తున నిల్వ చేసినప్పుడు క్రమపద్ధతిలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యూమిగంట్లతో పొగ ఊదర పెట్టాలి. దీనివలన పురుగు అన్ని దశలను సమర్థవంతంగా నివారించవచ్చు. విత్తనాన్ని 5% మలాథియాన్ పొడి మందుతో కలపడం లేదా డైక్లోరోవాస్ 0.05% 1 మిల్లీలీటరును లీటరు నీటికి కలిపి సంచులపై పిచికారీ చేయాలి. మంచి రకాన్ని ఎన్నుకొని సరైన పదునులో విత్తుకుని సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు ఆధునిక సస్యరక్షణ పద్ధతులు పాటించడం వలన శనగ సాగులో అద్భుత ఫలితాలను సాధించవచ్చు.